బైబిల్ గ్రంథాన్ని మరింత అర్థవంతంగాను మరింత లోతుగాను అధ్యయనం చేయడానికి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఈ వీడియోస్ని ఫాలో అవ్వచ్చు. గడిచిన వీడియోస్లో మనము బైబిల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనే అంశం మీద కొన్ని మాటలు అధ్యయనం చేయడం జరిగింది. ఈ వీడియోలో రాబోతున్న వీడియోలో ఈ రెండు వీడియోస్లో బైబిల్లో ఉన్న బుక్స్ని పుస్తకాలని మనం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే మనకి అదే మరింత అర్థవంతంగా ఉండిద్దనే అంశం మీద కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ వీడియోలో రెండు మాటలు చూడండి. బైబిల్ అనేది ఈ విధంగానే చదవాలి, ఈ విధంగానే అధ్యయనం చేయాలి అనే ఏమైనా రూల్ ఏమైనా ఉందా అంటే లేదు, అసలు లేనే లేదు. కానీ బైబిల్ అనేది ఈ విధంగా చదివితే మరింత అర్థవంతంగా ఉంటుంది. బైబిల్ అనేది ఈ విధంగా మనం చదివితే ఇందులోని విషయాలు మనం అపార్థం చేసుకోకుండా బైబిల్లో ఉన్న దేవుని మాటలు మరింత అర్థవంతంగా, లేకపోతే వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని ఇంకా మనం ఆస్వాదించే అవకాశం ఉండేది అనే దానికి కొన్ని గైడ్ లైన్స్ అనేది మనకున్నాయి. దాన్ని ఫాలో అయితే వాక్యంలోని మాధుర్యాన్ని మనం అనుభవించవచ్చు. ఏంటవి? ఈ వీడియోస్లో రెండు విషయాలు నేను చెబుతాను. రాబోతున్న వీడియోలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రాథమికంగా రెండు విషయాలు. బైబిల్లో ఉన్న బుక్స్ని మనం అప్రోచ్ చేసేటప్పుడు మొట్టమొదటి జ్ఞాపకం చేసుకునే విషయం, రీడ్ ది బైబుల్ యాజ్ బుక్ బై బుక్. గ్రంథాల వారీగా, పుస్తకాల వారీగా బైబిల్ని చదవటం అలవాటు చేసుకోవాలి. బైబిల్ అనేది ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ బుక్స్. బైబిల్ అనే మాట బిబ్లియా లేకపోతే బిబ్లోస్ గ్రీక్ అండ్ లాటిన్ పదాల నుండి తీసుకోబడింది. దీని అర్థం ఏంటంటే ది కలెక్షన్ ఆఫ్ బుక్స్. బైబిల్ అనేది ఒక పుస్తకం కాదు, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ బుక్స్, కాంపౌండ్ ఆఫ్ బుక్స్. కొన్ని పుస్తకాల సముదాయం. ఇందులో 66 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో 39, కొత్త నిబంధనలో 27, మొత్తం కలిపితే 66. ఇది రాయబడినది గ్రంథాల వారీగానే, ఇది రాయబడింది పుస్తకాల వారీగానే. ఎవరో రాసేటప్పుడు ఇందులో ఇన్ని అధ్యాయాలు, ఇందులో ఇన్ని వచనాలని విడివిడిగా రాయలేదు, రాయబడింది పుస్తకాలుగానే రాయబడింది. కానీ 1205వ సంవత్సరంలో స్టీఫెన్ లాంగ్టన్ అనే ఆయన, ఇంగ్లాండ్కి సంబంధించిన ఆర్చ్ బిషప్, ఆయన ఏం చేశాడంటే దీనిని అధ్యాయాల వారీగా డివైడ్ చేస్తే అధ్యయనం చేయడానికి చాలా బాగుంటుందనే విషయంలో దీనిని ఆయన డివైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1555వ సంవత్సరంలో రాబర్ట్ ఎస్టినీ అనే ఒక ప్రింటర్, ఆయన్ని స్టెఫెనస్ అని కూడా అంటారు, ఆయన దీన్ని వర్సెస్గా డివైడ్ చేస్తే మరి కాస్త ఇంకా వెతుక్కోకుండా ఇంకా బాగుంటుందనే ఉద్దేశంలో ఆయన దీని మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు, దాన్ని వర్సెస్గా డివైడ్ చేశాడు. అలా వచ్చింది మనకి ఆ పుస్తకం, ఒక పుస్తకాన్ని చాప్టర్స్ అండ్ వర్సెస్గా డివైడ్ చేయడం వచ్చింది. ఎందుకని ఇది ప్రాముఖ్యమైంది అంటే, ఒక చాప్టర్ని లేకపోతే ఒక వర్డ్స్ని డివైడ్ చేసి ఆ వర్డ్స్ని, ఆ వచనాన్ని మనం బయటికి తీసినప్పుడు దాని అర్థం కంప్లీట్గా మారిపోతుంది. రాబోతున్న వీడియోస్లో మనం కాంటెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్ గురించి మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఒక వర్డ్స్ని, ఒక మాటని ఆ గ్రంథంలో నుండి, ఆ కాంటెక్స్ట్లో నుండి బయటికి తీస్తే అది చాలా రకాలైన అర్థాలు ఇస్తుంది, చాలా రకాలైన అపార్థాలకు దారితీస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, లెట్ us రీడ్ యాజ్ ఎ బుక్. పుస్తకం వారీగా మనం చదువుదాం. చాలామంది చదివేటప్పుడు రోజుకి ఇన్ని అధ్యాయాలు లేకపోతే రోజుకి ఇన్ని వచనాలు అనేది వారు అండర్లైన్ చేసుకుంటారు. కానీ ఆ విధంగా కాకుండా మనం అలవాటు చేసుకునే విషయం ఏంటంటే, ఈ ఘట్టం వరకు మనం చదివాం, ఈ ఇన్సిడెంట్ వరకు నేను చదివాను అనేది అండర్లైన్ చేసుకోవడం మనం నేర్చుకోవాలి. అది అధ్యాయం మధ్యలో వచ్చినా సరే ఈ ఘట్టం వరకు నేను చదివాను, సో ఇక్కడి నుంచి ఈ పార్ట్ నేను చదివాను, సో ఇలా మనం అలవాటు చేసుకుంటే చాలా బాగుంది. ఇక రెండవ ప్రాముఖ్యమైన విషయం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనము దీన్ని కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇఫ్ ఎనీ బుక్, మనం ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు బైబిల్లోని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హూ అండ్ వై ఇట్ వాస్ రిటన్ ఫర్. ఎవరు ఎందుకొరకు ఈ పుస్తకాన్ని రాశారు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ పుస్తకం అయినా సరే, 66 పుస్తకాలలో ఏ పుస్తకం కూడా ఎవరికొకరికి ఆలోచన వచ్చి కొండెక్కి కొండరాయి మీద కూర్చుని కాళ్ళు మడతెట్టుకుని రాసిన పుస్తకాలు కాదు. ఇది ఎవరు కూడా వారి సొంత ఆలోచన ప్రకారం రాసిన పుస్తకాలు కాదు. వారి సొంత ఆలోచన ప్రకారం రాసిన ఒక్క అక్షరం కూడా బైబిల్ గ్రంథంలో లేదు. పేతురు రాసిన 2వ పత్రిక 1:21లో దేవుడు స్పష్టంగా మనకు రాసిన మాట ఏంటంటే, ప్రవచనం ఎవరి ఇచ్చను బట్టి, వారి మెదడులో ఉన్న ఆలోచన బట్టి రాసింది కాదు, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ బట్టి రాసింది మాత్రమే. కాబట్టి యాజ్ ఎ బుక్ లేకపోతే యాజ్ ఎ హోల్ బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడిన గ్రంథము. దీనికి ఒక పర్పస్ ఉంది. చూడండి,
ప్రతి గ్రంథము ఒక రచయిత ద్వారా రాయబడింది, ఒక స్పెసిఫిక్ పర్పస్ కి రాయబడింది. ఎవ్రీ బుక్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ పర్పస్. దానికి ఒక కారణం ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొత్త నిబంధన గ్రంథంలో పౌలు రాసిన ఉత్తరాలు మీరు గమనించండి. దే వర్ సమ్ ఇమ్మీడియట్ రెస్పాన్సెస్ టు సమ్ సర్టెన్ క్వశ్చన్స్. కొన్ని ప్రశ్నలకి జవాబులుగా కొన్ని ఉత్తరాలు ఉన్నాయి. కొరింథీ సంఘానికి రాసిన ఉత్తరాలు చూడండి, కొరింథీ సంఘంలో ఉన్న గొడవల గురించి రాసిన ఉత్తరాలు. గలతీ పత్రిక చూడండి, తన అపోస్తులత్వం గురించి క్వశ్చనింగ్ చేసినప్పుడు రాసిన ఉత్తరం చూడండి. ఈ విధంగా మనం చూసినప్పుడు ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. యోహాన్ రాసిన పత్రికలు కానీ, గాయుకు రాసిన పత్రిక స్పెసిఫిక్ పర్పస్ అనేది ఉంది. సో సరదాగా రాసిన పుస్తకాలు కాదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చారిత్రక పుస్తకాల్లోకి వచ్చినట్లయితే పాత నిబంధన గ్రంథంలోని పుస్తకాలు ఒకసారి గమనించండి. సమూయేలు 2 గ్రంథాల్లో, రాజులు 2 గ్రంథాల్లో ఇశ్రాయేలు మరియు యూదా రాజ్యం గురించిన ఈ 2 రాజ్యాల గురించిన రాజుల గురించి రాయి. మరలా అదే హిస్టరీ మనం ఎక్కడ చూడగలం? క్రానికల్స్లో మనం చూడగలం, దినవృత్తాంతాల గ్రంథాల్లో మనం చూడగలం. ఎందుకు ఈ 2 స్టోరీస్ ఎందుకని రాయబడినాయి? వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏంటంటే ఈ రాజుల చరిత్ర అయిన ఈ సమూయేలు గ్రంథంలో కావచ్చు, లేకపోతే రాజుల గ్రంథాల్లో కావచ్చు, ఇది రాయబడింది బబులోను చెరకు ముందు. క్రానికల్స్ రాయబడింది బబులోను చెర తర్వాత, ఎజ్రా నెహెమ్యా కాలంలో రాయబడింది అని మోస్ట్ ఆఫ్ ది స్కాలర్స్ నమ్మేది ఏంటంటే ఈ గ్రంథం క్రానికల్స్ అనేది ఎజ్రా నెహెమ్యా కాలంలో రాయబడిన గ్రంథాలని మోస్ట్ ఆఫ్ ది స్కాలర్స్, ఆల్మోస్ట్ ఆల్ ది బైబిల్ స్కాలర్స్ బిలీవ్ చేసేది ఏంటంటే అప్పటి కాలంలో రాయబడిందని. వ్యత్యాసం గమనించండి, ప్రాముఖ్యమైన వ్యత్యాసం. ది బుక్ ఆఫ్ కింగ్స్ బబులోని చెరకు ముందు రాయబడిన రాజుల చరిత్రలో మనం ప్రధానంగా రాజులు చేసిన బ్యాడ్ థింగ్స్ లేకపోతే చెడ్డ కార్యాల గురించి రాయబడింది మనం చూడగలం. అదే క్రానికల్స్లో, దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదివితే అందులో రాజులు చేసిన మంచి కార్యాలు మాత్రమే ప్రధానంగా రాయబడి. ఎందుకని ఈ వ్యత్యాసము? ఎందుకనంటే బబులోను చెర తరువాత వచ్చిన వారందరూ కూడా కొత్త జనరేషన్, ఎక్కువ మంది, ఆల్మోస్ట్ అందరూ కూడా కొత్త జనరేషన్ వాళ్ళు వచ్చారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వారు ముసలోళ్ళు అయిపోయి చాలా వృద్ధాప్యంలో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఎక్కువ మంది ఏంటంటే కొత్త జనరేషన్, 70 సంవత్సరాల తర్వాత దేశంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కూడా కొంతకాలానికి తర్వాత మందిరం పునాదులు వేయబడినాయి. సో ఆల్మోస్ట్ ఆల్ కొత్త జనరేషన్ మొత్తం. సో వారికి తెలియాల్సిన విషయాలను బట్టి క్రానికల్స్ అనేది రాయబడినట్టుగా మనం గమనించవచ్చు. ఉదాహరణకు చూడండి, మనకి సమూయేలు 2వ గ్రంథంలో మనకి 11, 12 అధ్యాయాలు దావీదు బెత్షెబా పాపం గురించి రాయబడింది. కానీ క్రానికల్స్లోకి వస్తే, దినవృత్తాంతాల గ్రంథంలోకి వస్తే ఆ పార్ట్ మిస్ అవుతుంది. దావీదు జీవిత చరిత్ర గురించి రాయబడిన ఆ పార్ట్ ఒకటే మిస్ అవుతుంది. సో ప్రధానమైన విషయం ఏంటంటే బబులోను చెర నుండి వచ్చిన వారందరూ ఆల్మోస్ట్ ఆల్ కొత్త జనరేషన్. వారికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? ఏమని అర్థం చేసుకోవాలి? వాళ్ళు 3 విషయాలు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి విషయం, దే నీడ్ టు నో దేర్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. జీనియాలజీ తెలియాలి. చూడండి, ఇశ్రాయేలీయులకి, యూదా ప్రజలకి వారి గోత్రం అనేది చాలా ఇంపార్టెంట్. వారి ఇప్పటికీ కూడా ఒక వ్యక్తి పుట్టినప్పుడు వారి గోత్రం ఏంటి అంటే వారి ఫోర్ ఫాదర్స్, వారి గోత్రం యొక్క మూల పురుషుడి నుండి వారి జీనియాలజీ ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. యూదులకి వారి జీనియాలజీ చాలా ఇంపార్టెంట్. సో ప్రతి వ్యక్తి మీ గోత్రం ఏంటి, అసలు ఏ గోత్రానికి సంబంధించిన వాడు నువ్వు అనేది వే బ్యాక్ వెళ్ళాలి. అందుకనే దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మొట్టమొదటి 9 అధ్యాయాలు జీనియాలజీనే రాయబడి ఉంటుంది, వంశ వృత్తాంతం గురించి రాయబడి ఉంటుంది. దే హ్యావ్ టు నో ది సెన్స్ ఆఫ్ దర్ బిలాంగింగ్స్. అసలు ఏ గోత్రానికి చెందినవాడు అనేది ఫస్ట్ తెలియాలి. రెండోది, దే నీడ్ టు రికవర్ దర్ రాయల్టీ. మనకి రాజులుండి వాళ్ళు, మన రాజు ఈయన, వారి వంశం ఇది, వారి గోత్రం ఇది అని రాజుల గురించి తెలియపడాలి. మూడవది, దే నీడ్ టు నో ద రిలీజియన్. వారి మతానికి సంబంధించిన, ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు వారికి తెలియాలి. ఎందుకని తెలియాలి? దేవాలయం కడుతున్నారు, దేవాలయంలో ఎవరు పడితే వాళ్ళు యాజకత్వం చేసేవచ్చా? ఎవరు పడితే వాళ్ళు ప్రధాన యాజకుడు అయిపోవచ్చా? ఎవరు పడితే వాళ్ళు బరులు అర్పించవచ్చా? ఇవన్నిటి గురించి తెలియాలంటే వారి ధర్మశాస్త్రం గురించి తెలియాలి, లీనియేజ్ గురించి తెలియాలి. యాజకులు ఏ గోత్రం నుంచి వచ్చారు, వాళ్ళు ఏ గోత్రంని దేవుడు ఎంపిక చేసుకున్నాడు యాజకత్వానికి, ప్రధాన యాజకుడు ఏ విధంగా కావాలి, ప్రధాన యాజకుడు చేసే విషయాలేంటి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. అందుకనే 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది యాజకత్వం గురించిన కొన్ని వివరాలు అక్కడ ఇవ్వబడి. సో దే హ్యావ్ టు రికవర్ దీస్ థింగ్స్. చూడండి, ఇప్పుడు 2 హిస్టరీలు, 2 ఒకటే, కానీ రాయబడిన ఉద్దేశాలు వేరు. వీ హ్యావ్ టు నో ది పర్పస్. ఈ పర్పస్ అనేది తెలియకపోతే దానిలో కొన్ని విషయాలు దాచబడినాయి, దీనిలో కొన్ని విషయాలు ఇవ్వబడినాయి అనే ఒక మిస్లీడింగ్కి మనం వెళ్ళిపోతాం. 2వ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఒక ప్రాముఖ్యమైన ఎగ్జాంపుల్, కొత్త నిబంధన గ్రంథంలో
మనకి యేసుక్రీస్తు ప్రభువారి జీవిత చరిత్ర గురించి 4 గాస్పల్స్ ఇవ్వబడినాయి. మనకి 4 సువార్తలు ఇవ్వబడినాయి. ఈ 4 సువార్తల్లో కూడా ఒకే ఒక ఆయన జీవిత చరిత్ర. యేసుక్రీస్తు ప్రభువారి చరిత్రే 4 ఉన్నది ఆయన చరిత్రే. కానీ 4 ఎందుకని ఇవ్వబడినాయి? 4 ఎందుకంటే వారు రాసిన పర్పస్ అనేది. ఎవరు రాశారు? మత్తయి, మార్కు, లూకా, జాన్, యోహాన్ 4 రాశారు. ఈ 4 ఎందుకొరకు రాశారు? ద పర్పస్ అనేది మనం అర్థం చేసుకో. 2 books ఆర్ రిటన్ ఫర్ ది అన్బిలీవర్స్. 2 పుస్తకాలు అవిశ్వాసుల కోసం రాయబడింది, అన్యుల కోసం రాయబడింది. మార్కు సువార్త, లూకా సువార్త. ద మెయిన్ ఎంఫసిస్ లేకపోతే మెయిన్ పర్పస్ ఏంటంటే ఆడియన్స్ ఎవరంటే అన్యులను ఉద్దేశించి. 2 books వర్ రిటన్ ఫర్ ద బిలీవర్స్. ఇశ్రాయేలీలకి లేకపోతే దేవుని గురించి ఆల్రెడీ తెలిసిన వారి కోసం 2 పుస్తకాలు రాయబడినాయి, మత్తయి సువార్త, యోహాను సువార్త. ఈ పర్పస్ అనేది మనం అర్థం చేసుకో. మార్కు సువార్తలో మనం చూసేది ఏంటంటే వాట్ జీసస్ డిడ్. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమేమి చేశారో మనం చూడొచ్చు. ఎక్కువ మిరాకల్స్ మనం చూడగలం మార్కు రాసిన సువార్త. అదే మత్తయి, లూకాలో దే యాడెడ్ వాట్ జీసస్ సెడ్. ఆ కార్యాలతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చెప్పాడో ఈ రెండిట్లో మనం చూడగలం. అందుకనే మత్తయి సువార్తలో సుదీర్ఘమైన ప్రసంగాలు మనం చూడగలం, లూకా సువార్తలో ఎక్కువ పారబుల్స్ మనం చూడగలం. అయితే యోహాను ఏం చెప్పాడంటే వాట్ జీసస్ వాస్. యేసు ఏమై ఉన్నాడో ఆయన చెప్పాడు. అందుకనే ఇన్ ది బిగినింగ్, ఆది యందు అనే దగ్గర నుండి వచ్చాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నేనే అనే మాట ఎక్కువ సార్లు యోహాను సువార్తలో మనం చూడగలం. బికాస్ హీ వాంటెడ్ టు సే దట్ హూ జీసస్ వాస్. ఆయన ఎవరై ఉన్నాడో చెప్పడానికి యోహాను సువార్త రాయబడి. మార్కు సువార్తలో వాట్ జీసస్ డిడ్, మాథ్యూ అండ్ లూక్లో వాట్ జీసస్ సెడ్, జాన్లో వాట్ జీసస్ వాస్. చూడండి, స్పెసిఫిక్ పర్పస్ అనేది మనకు కనబడుతుంది. సో గ్రంథాల వారీగా మనం ధ్యానం చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశాలలో ఒక అంశం ఏంటంటే ఈ గ్రంథం ఎవరు రాశారు, ఎందుకొరకు రాశారు, ది పర్పస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. చూడండి, కీర్తనల గ్రంథంలో 137వ కీర్తన చివరి 9వ వచనంలో నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకేసి కొట్టిన వాడు ధన్యుడు అని రాయబడింది. దాని బ్యాక్గ్రౌండ్ లేకపోతే అది ఎవరు రాశారు, ఏ పరిస్థితుల్లో రాశారు, ఏ పర్పస్లో రాశారు అనేది మనం గమనించకపోతే మనకు బైబిల్ అంతా కూడా దాని అర్థం మారిపోతుంది. అది కీర్తన ఎవరు రాశారు, యాత్ర కీర్తన అని అన్నారు. యాత్ర కీర్తన అంటే బైబిల్లోని సామ్రాజ్యం నుండి విడుదలై వెనక్కి వచ్చేవారు ఆ సందర్భంలో రాసినటువంటి కీర్తన. 126వ కీర్తనలోను 137వ కీర్తన మొదటి భాగంలో మనం చూడగలం. వారు ఎక్కడ ఉన్నారో, ఏ పరిస్థితిని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాటలు రాశారో మనం చూడగలం. సియోనుకు తిరిగి వచ్చిన వారు, మనం కలగనిన వారి వలె ఉంటుమి. ఆ కీర్తన మొదటి భాగంలో 137వ కీర్తన మొదటి భాగంలో బబులోను నదుల దగ్గర మనం కూర్చున్నప్పుడు సియోను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏడ్చుకుంటూ కూర్చున్నాం. వారు పాట పాడమన్నప్పుడు మనం ఏమని పాడామో, ఏమని పాడతాం, ఆ బాధంతా వ్యక్తపరుస్తున్న ఆ కీర్తన. వారు చెరలో ఉన్నప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ రాసిన కీర్తన. వారి గురించి, బబులోనియుల గురించి రాసిన మాటలు. అంతేగాని ఇది దేవుడు చెప్పాడని కాదు, ఇలా చేయమని కాదు, పసిపిల్లని బండలకేసి కొట్టినవాడు ధన్యుడని కూడా కాదు. వారి ఆక్రోధన లేకపోతే వారి ఆవేదన, వారు అనుభవించిన బాధను తట్టుకోలేక వారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాసిన మాట. ఈ విధంగా మనము ఒక పుస్తకం లేకపోతే ఒక అధ్యాయము, కీర్తన చదువుతున్నప్పుడు దాని యొక్క పర్పస్ మనం అర్థం చేసుకోకపోతే మనకు అది అపార్థం అవుతుంది. సో ఈ 2 విషయాల్ని మనం ధ్యానం చేసుకున్నాం. రాబోతున్న వీడియోస్లో ఒక పుస్తకాన్ని మనం అప్రోచ్ అవ్వాలంటే ప్రాముఖ్యంగా ఏ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి అనే విషయాన్ని మరింత అర్థవంతంగా మనం నేర్చుకున్నాం. చూడండి, చివరిగా ఒక మాట నేను చెబుతున్నాను. ఏం నేర్చుకోకపోయినా భక్తి జీవితానికి, ప్రతి క్రైస్తవుడు భక్తి జీవితానికి 4 pillars నేను చెబుతాను. వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత వాక్య పఠనము, సహవాసము, సాక్ష్యం. ఇంటా బయట సాక్ష్యం అంటే మందిరంలోనో, నీ కుటుంబంలోనో, బయట సమాజంలోనో సాక్ష్యం ఉండాలి. ఈ 4 pillars స్ట్రాంగ్గా ఉంటే లోపల ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. ఈ 4 pillars లేకపోతే మన భక్తి జీవితంలో ఎంత జ్ఞానం నేర్చుకున్నా, ఎన్ని థియాలజీ నేర్చుకున్నా ఇవేమి అనవసరం, మొత్తం దండగా. కాబట్టి దేవునికి మన వ్యక్తిగత ధ్యానంలో మరింత దగ్గరగా ఉంటూ ఈ విషయాలు కూడా నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.